హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. రామ్ గోపాల్ వర్మ గతంలో చిరంజీవి 150వ సినిమాను బాహుబలితో లింకు పెడుతూ ట్వీట్ చేశాడు. త్వరలో చిరంజీవి 150వ సినిమా మొదలు కాబోతున్న నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమా కావాలి. సినిమా మేకింగ్ విషయంలో మేకర్స్ ఎలాంటి తప్పిదాలు చేయకూడదు. అలా జరిగితే ఆ సినిమా బాహుబలి కంటే తక్కువ సినిమా అవుతుంది. అది మెగా డిసప్పాయింట్మెంట్ కు దారితీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి 150వ సినిమా సెకండ్ బిగ్గెస్ట్ సినిమా కాకూడదు. ఇది బిగ్గెస్ట్ సినిమా, బాహుబలి కంటే బిగ్గర్ సినిమా కావాలి. 9 ఏళ్లుగా చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులు ఆకలితో ఎదురు చూస్తున్నారు. చిరంజీవి 150వ సినిమా బిగ్గెస్ట్ మూవీ బాహుబలి కంటే పెద్ద హిట్ అయినప్పుడే అభిమానుల ఆకలి తీరుతుంది అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో అందరి దృష్టి రెండు సినిమాలపై ఉంది. ఒకటి బాహుబలి 2, 2 మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా. ఈ రెండు కూడా పెద్ద క్రేజీ ప్రాజెక్టులు. బాహుబలి టీం ఈసారి బాహుబలి 2తో పాత రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నారు. అలాగే మెగా అభిమానులు సైతం 9 ఏళ్ల తర్వాత చిరు రీ ఎంట్రీ ఇవ్వబోయే సినిమా ఇప్పటి వరకు ఉన్న మైల్ స్టోన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ మొదలైంది. ఇక్కడ చూస్తే బాహుబలికి రాజమౌళి సినిమా మేకింగ్, అంతర్జాతీయ మార్కెట్ ప్లస్ పాయింట్లు అయితే చిరంజీవి 150వ సినిమాకి చిరంజీవి చరిస్మా, మెగా అభిమానుల ఆతురత, సినీ జనాల అభిమానం కలిసి వచ్చే అంశాలు. కానీ బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ మెగా అభిమానులు అవేం కుదరవు, బ్రేక్ అవ్వాల్సిందే అనే మాట మీదే ఉన్నారు. దీంతో ఈ సినిమాపై ఖచ్చితంగా అభిమానుల ఆశల ఒత్తిడి, బాహుబలి రికార్డుల భారం రెండు పడే అవకాశం ఉంది. ఇది విషయం. చిరంజీవి 150వ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.